మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, దుర్మార్గమైన ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసిందని ఆయన విమర్శించారు. పేద ప్రజలకు అందవలసిన ఉచిత వైద్యం గాలికి వదిలేసి ధనికుల పక్షాన నిలుస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2004 నుంచి 2009 వరకు జరిగింది గురించి చెప్పక్కర్లేదు, మనం అందరికీ తెలిసింది. 2019లో 2 సంవత్సరాల కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఆ 3 సంవత్సరాల కాలంలోనే మనం ఏం చేసాము, అభివృద్ధి గ్రామాల్లో కానీ టౌన్లో పట్టణంలో కానీ నియోజకవర్గాన్ని కానీ ఏం చేశారన్నది లిస్టు తయారు చేసి పత్రికాముఖంగా రిలీజ్ చేయమని చెప్పాను. అప్పుడైనా ఆ గ్యాంగ్ని మరి ఏం పేరు పెడితే బాగుంటుందో మరి మీరే ఆలోచించండి. ఏదో వత్తాసు పలుకుతున్నారు ఇటువంటి లంచావతారాలకి. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలోనూ కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజానీకానికి అందుబాటులోకి వస్తుంది. మనకి సరైన వైద్యం ఇవాళ మనం ప్రారంభించబోయే ఈ మెడికల్ కాలేజీలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని సెక్షన్లు దీంట్లో ఉంటున్నాయి. దీనికి సంబంధించిన నిపుణులు అందరినీ కూడా మనం ఎక్కడికక్కడ అపాయింట్ చేసుకుని మంచి టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా తెచ్చి అన్ని కేటగిరీలకి, గుండెకి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి, లివర్కి సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి, నరాల వ్యవస్థకు సంబంధించి ప్రతి దానికి కూడా